కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా భారతదేశం మీద నిజంగానే దీని ప్రభావం ఉందా? అసలు ఎల్పిజి గ్యాస్ నిజంగా కొరత ఉందా? కమర్షియల్ సిలిండర్స్ని వాస్తవంగానే కొరత ఉండడం వల్ల ఆపుతున్నారా, లేదంటే ఇదంతా కృత్రిమంగా చేస్తున్నటువంటి ప్రయత్నమా? తెలుసుకుందాం. దీని గురించి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, నిజంగా ఎల్పిజి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చాలా కొరత కనిపిస్తుంది. చాలా రెస్టారెంట్స్ క్లోజ్ అయిపోతున్నాయి, హాస్టల్స్, మెస్సులు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నిజంగా అంత ఇబ్బంది ఉందా? అసలు ఏ కొరత లేదు. ఇదంతా కృత్రిమంగా సృష్టించిన కొరతే. ఎలా అంటారు? ఎలా ఉంటుంది? ఇప్పుడు డీలర్ మామూలు అబ్బో మాయాజాలం. అక్కడ దున్నపోతు ఈనిందంటే దోణగట్టే అన్నట్టుగా దాన్ని సాకుగా చూపించి బ్లాక్ మార్కెట్లో దాచేసి, గోడౌన్లో దాచేసి, లేదు అది ఇది అని చెప్పి యుద్ధం సాకు చెప్పి, ఇదంతా డీలర్లు చేసే మాయాజాలము. రెవెన్యూ సిబ్బంది రంగంలో దిగాలి. రెవెన్యూ సిబ్బంది ఇరు రాష్ట్రాల్లో కూడా ఆమె ఎమ్మెల్యే కదా. తహసీల్దారులని, ఆర్డీఓని రంగంలో దింపండి. సివిల్ సప్లైస్ కంటూ వాళ్ళకంటూ ఎవరు లేరు. సివిల్ సప్లైస్ నియంత్రణ చేయవలసిన శాఖ ఎవరు? సివిల్ సప్లైస్. కేంద్రం కేవలం ఏదో అక్కడ కూర్చుని నియంత్రణ చేస్తుంది, కానీ క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరున్నారు? రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది. దీన్ని నియంత్రించవలసిన సిబ్బంది ఎవరు? రెవెన్యూ సిబ్బంది. రెవెన్యూ సిబ్బంది ఇప్పుడు మండలంలో తహసీల్దారు, దాని కింద డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏంటి? ఈ రేషన్ షాపులు, చౌక డిపోలు, గ్యాసు, ఇవన్నీ నియంత్రణ చేయాలి. కానీ కేంద్రమే చెప్పింది కదా, కమర్షియల్ వరకు ఇబ్బందిగా ఉంది, ఎక్కడ కూడా ఇంటికి సంబంధించినటువంటి గ్యాస్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, సరఫరా నిర్విరామంగా సాగుతుందని కూడా చెప్పడం జరిగింది. కానీ 45 days అనేటువంటి ఒక రిస్ట్రిక్షన్ కూడా పెట్టింది. వాళ్ళు భయపడింది ఏంటంటే, ఇరాన్ దగ్గర నుంచి అవతల ఉన్న నౌకలు, చమురు నౌకలు మనకు రావేమో అనే భయంతో ఒక హెచ్చరికలాగా చెప్పింది, కానీ వాళ్ళేం రాదని ఏం చెప్పలా. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఒప్పుకున్నారు, మేము భారతదేశంకు మాతో వ్యతిరేకత ఏమీ లేదు, మా పక్కనున్న సందులోంచి మీరు పట్టుకెళ్ళండి, మేమేం అడ్డం చెప్పం, మీ భారతదేశం జెండా ఎగరేసుకుని సాయిగా తీసుకెళ్ళని అంటే మొదటి నౌక చేరేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కొంచెం హెచ్చరికలాగా జాగ్రత్తగా ఉండండి బాబు, ఆ ఇరాన్ వాడు మన నౌకలు ఆపేస్తే కొంచెం ఇబ్బంది రావచ్చని. ఇంకోటి ఏంటి? రష్యా వాడు చెప్పాడు ధారాళంగా పట్టుకెళ్ళండి, రేట్లు కూడా తగ్గిస్తున్నాడు ఆయన. రష్యా వాళ్ళు అప్పుడు రష్యా ఆయన నువ్వు పట్టుకెళ్ళు, నేను రేట్లు తక్కువ ఇస్తానంటే అమెరికా వాడు ఆడికేంటూ, ఆ ట్రంప్కి ఏం సంబంధం? మనం రష్యా మాట్లాడుకుంటే అంటే వాడు చెప్పాడంట రష్యాకి, ఏదో చెప్తున్నాడు, బుకాయిస్తున్నాడు, బొంకుతున్నాడు. కనుక ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉండే రెవెన్యూ సిబ్బంది, ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు మూడో కన్ను తెరిస్తే ఆ గోడౌన్లో ఉన్నాయి ఈ కమర్షియల్ సిలిండర్లు, అన్ని సిలిండర్లు మోసం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అలవాటు పడ్డారు. ఏంటి? రేషన్ షాపుల వాళ్ళు దేనికి అలవాటు పడ్డారు? మన బియ్యాన్ని రీసైక్లింగ్కి అలవాటు పడ్డారు. అట్లాగే ఈ డీలర్లు కూడా మాకు పండగ వచ్చిందని ఆనందపడుతున్నారు. పైగా ఈ డీలర్లు ఎక్కడి నుంచి? వాళ్ళ పేరు ఒకటి, చేసేది ఒకటి. మిలిటరీ వాళ్ళ పేరు మీద తెచ్చుకున్నారు. మీరు వెళ్ళి తనిఖీ చేయండి, ఎవరైనా మిలిటరీ వాళ్ళ పేరు మీద అసలు చేస్తున్నారా? ఎవరికో అమ్మేశారు. కనుక చేతులు మారాయి. కానీ ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి లేదు, మొత్తం దేశం అంతా కూడా ఈ పరిస్థితి ఉంది. బెంగళూరులో కూడా చూస్తున్నాం మనం, మన సమీపాన ఉన్న నగరంలో కూడా, అక్కడ కూడా హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి కదా. కమర్షియల్ ఎక్కడ కూడా సిలిండర్స్ రావట్లేదు. ఎక్కడ కూడా అంతా ఇదే కదా. ఇప్పుడు ఇది బ్లాక్ మార్కెట్. ఇప్పుడు మనకు లాక్డౌన్ అప్పుడు అన్నీ నడిచినాయా లేదా? ఏమైనా ఆగినాయా? లాక్డౌన్ అని కోవిడ్ పెట్టినప్పుడు మందు ప్రవాహం ఏమైనా ఆపారా? బయట షట్టర్ మాత్రం మూసేసి ఉంటుంది. ఏది? ఈ వైన్ షాప్ షట్టర్ మూసేసి ఉంటుంది, కానీ వెనక నుంచి అమ్మేశారు. ఇవి కూడా అంతే. ఎక్కడ చేసినా రెవెన్యూ సిబ్బందే కదా. పౌర సరఫరాల శాఖ కంటూ ఎటువంటి సిబ్బంది లేకపోవడం, వాళ్ళు ఈ రెవెన్యూ వాళ్ళ మీద ఆధారపడటం. ఇప్పుడు మీరు సర్వేలు చేశాం, భారతదేశంలో సర్వే చేస్తే ఏ శాఖలు అత్యధిక అవినీతి ఉన్నాయంటే రెవెన్యూ నంబర్ 1, పోలీసు నంబర్ 2, నంబర్ 3 మున్సిపల్ శాఖ. ఈ మూడింటికి అవార్డులు వచ్చినాయి, అవినీతి అవార్డులు వచ్చినాయి ఈ మూడు శాఖలకు. మొత్తం దేశం అంతా అవే.
పాపం మోడీ గారు ఏం చేస్తారు? వీటి మీద పట్టు ఉండేది ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. ఇవాళ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళు రంగంలో దిగాలి. ఈ ఆఫీసర్లకి మంత్రులకి ఇస్తే లాభం లేదు. వాళ్ళు సమీక్షలు మొదలు పెడితే అప్పుడు రంగంలో దిగుతారు. కనుక నిబద్ధత కలిగిన సీనియర్ పోలీసు నాయకులకు అప్పచెప్పండి జిల్లాలు. ఏం చేయాలో అది చేస్తారు. ఈ రేషన్ డీలర్లు కావాల్సిన సృష్టించిన కొరత, ఎటువంటి కొరత ఉండదు, ఉండబోదు. ఇంకో నిజంగా ఇప్పుడు వాస్తవంగా ఎల్పిజికి ఈ వార్కి లింక్ ఏంటి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి, ఎల్పిజి Liquid petroleum gas. షిప్పులలో ద్రవ రూపాన వస్తాయి. ఎక్కడ ఏ దేశాల నుంచి వస్తాయంటారు? మనకు గల్ఫ్ దేశాల నుంచి వస్తాయి, రష్యా నుంచి వస్తాయి, యూరప్ నుంచి వస్తాయి. ఈ దేశాల నుంచి షిప్పుల్లో రావాలి. కానీ వెంకట్రావు గారు, అందరూ కూడా ఏమనుకున్నారంటే గల్ఫ్లో వార్ జరుగుతుంది, ఇరాన్ గల్ఫ్ మీద అటాక్ చేస్తుంది అన్నప్పుడు నిజంగానే ఆయిల్కి ప్రాబ్లం వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. పెట్రోల్, డీజిల్ వీటికి నిజంగా ఇబ్బంది వస్తుందేమో, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఆ ధరలు కూడా పెరిగిపోతాయి, నిత్యావసరాలు అని కూడా అనుకున్నారు అందరు. కానీ అనూహ్యంగా ఎల్పిజికి షార్టేజ్ వచ్చింది. సో దీన్ని గవర్నమెంట్ ముందుగా అలర్ట్ కాలేదనుకోవచ్చా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది కేంద్ర ప్రభుత్వము ఊహించింది, కానీ వాళ్ళు సరిగ్గా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారు. ఏంటంటే ఇప్పుడు యుద్ధం వల్ల అసలు రేట్లు పెంచడం ఏంటండి? రేట్లు ఎందుకు పెంచాలి? మనం జిఎస్టీ కట్టట్లేదా? వాళ్ళు 20 లక్షల కోట్ల జిఎస్టీ కడుతున్నామే. ఏం చేయాలి? ఇప్పుడు మన వ్యవసాయ మార్కెట్ ధరలు పడిపోయినాయి, మార్కెట్ స్థిరీకరణ నిధి అని పెట్టారా? అట్లాగే గ్యాస్కి, ఎల్పిజి కూడా స్థిరీకరణ నిధి పెట్టుకోవచ్చు కదా. 1,00,000 కోట్లు పెట్టండి. అక్కడ 5 పైసలు పెరిగితే నేను 5 పైసలు పెంచడం ఏంటండి? ఇదేం ప్రభుత్వాలండి? మీరు సంవత్సరం పొడుగునా ఒకే రేటు పెట్టండి, మిగతా లాభ నష్టాలతో సంబంధం లేదు. మీరే పెట్టారు వ్యవసాయ మార్కెట్ స్థిరీకరణ నిధి అని. ప్రతి రాష్ట్రంలో ఉందా? ఎప్పుడైతే ధరలు పడిపోయినాయో వాళ్ళు కొంటారా? వాళ్ళ నష్టం గవర్నమెంట్ మీదకి వెళ్తుందా? అట్లాగే గ్యాసు, చమురు నిల్వలను స్థిరీకరణ చేయటానికి నేనేమి గ్యాస్ కంపెనీ లాస్లో పొమ్మని అంటలా, వాళ్ళ మొహాన్ని పడేయండి. ఫండ్ రీచ్ చేయడం కాదు, బడ్జెట్లో పెట్టండి. చమురు ధరల స్థిరీకరణ నిధి. ఏం చేస్తున్నారు ఈ ఐఏఎస్లు? మోడీ గారు చుట్టూ 200 మంది కూర్చున్నారు. ఈ మాత్రం సలహా ఉండదా? చమురు ధరల స్థిరీకరణ నిధి అని ఒక పౌరుడిగా నేను చెప్తున్నా. కానీ ఇప్పుడు వార్ వచ్చింది కాబట్టి ఈ సిచ్యువేషన్ ఉంది, అంతకుముందు ఇలాంటి పరిస్థితులు లేవు. అసలు అది బుద్ధి లేని పని. ఏంటంటే 15 రోజులకి, నెల రోజులకి ₹10 పెంచు, ₹2 పెంచు, మళ్ళీ 30 తగ్గించి, ఏమైనా బుద్ధి ఉందా? అదే పద్ధతి అంటే, అదే పరిపాలన. సంవత్సరం పొడుగున ఒకే ధర ఉండాలి. చమురు ధరల స్థిరీకరణ నిధి. ఈ జిఎస్టీలో ఎంత మోసం జరుగుతుంది? ఈ జిఎస్టీ అధికారులు ఏం శుద్ధంగా ఉన్నారా? మేమేమల్ తినేస్తున్నారు. తినేసి మనకు రావాల్సిన జిఎస్టీ రావడం. సరిగ్గా ఈ పాయింట్ మీదే చాలా మంది ఇండియన్స్ కూడా ఒక అనుమానం ఉంది, విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి కేంద్రం మీద. గతంలో బ్యారెల్ ధర ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు తక్కువగా ఉన్నింది, ఏది డీజిల్ కానీ పెట్రోల్ కానీ. ఇప్పుడు బ్యారెల్ ధర చాలా తగ్గిపోయింది, అయినా కూడా ఆ రేట్ని ఎక్కడ కూడా గవర్నమెంట్ తగ్గించలేదు. సో ఇక్కడి నుంచి వచ్చే డబ్బునంతా కూడా తీసుకొని గవర్నమెంట్ అక్కడ రిజర్వ్ చేసుకుంటుంది అనే విమర్శ ఉంది. ఏమంటారు? సో ఏదైనా కూడా చమురు కంపెనీలు ఆడిందే ఆట, పాడిందే పాట, ఏదో రేట్లు ట్రేడ్ మన బాంబే సెన్సస్ మార్కెట్ లాగా అక్కడ మార్కెట్ పెరిగిన తగ్గడం లాగా చమురు అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఆయిల్ అందరికి కావాల్సింది, గ్యాస్ అందరికి కావాల్సింది. ధరల స్థిరీకరణ నిధి చమురుకి, ఎల్పిజికి పెడితే సమస్య పరిష్కారం అవుతుంది. నువ్వు పెంచుతావో తగ్గించుకుంటావో నువ్వేం చేసుకుంటావో అనవసరం. ఆ విధంగా తర్వాత అసలు పర్మిషన్ ఇప్పుడు చెకప్ వెళ్ళి తనిఖీలు చేయమనండి. ఇవన్నీ కూడా మిలిటరీ వాళ్ళ కోటా ఉంది, దివ్యాంగుల కోటా ఉంది. ఈ మిలిటరీ వాళ్ళ కోట, దివ్యాంగుల కోట చేతులు మారి వ్యాపారాలు చేసి వీళ్ళంతా మోసపూరితమైన చర్యలే. వీళ్ళ మీద ఉక్కుపాదం మోపండి, ఆయన ఏముండదు, కొరత లేదు, పాడు లేదు. ఇంకొక విషయం వెంకట్రావు గారు, మీరు సామాన్యులకి ప్రతి విషయం కూడా, అది హెల్త్ కాన్షియస్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన టిప్స్ కావచ్చు, అందరు కూడా అర్థమయ్యే విధంగా మీరు చెప్తారు. ఇప్పుడు ఇవాళ ఎల్పిజి షార్టేజ్ అది కృత్రిమంగా వచ్చిందో లేకపోతే నిజంగానే అక్కడ జెన్యున్గానే ప్రాబ్లం ఉందో పక్కన పెడితే, ఈరోజు మనం దాని మీద డిపెండ్ అవ్వడం వల్ల, ఒక్కసారిగా అది బంద్ అవ్వడం వల్ల ఎంత సఫర్ అవుతున్నామో మనం అందరం కూడా క్లారిటీగా చూస్తున్నాం. సో ఆల్టర్నేట్ అనేది అవసరం అంటారా? ఇప్పుడు సామాన్యులు కావచ్చు, లేదంటే గృహిణులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎల్పిజి మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఆల్టర్నేట్ దేని గురించి ఆలోచించాలి అంటారు? అవసరం లేదండి, ప్రత్యామ్నాయం అవసరం లేదు. చాలా పట్టణాల్లో మనకు పైపుడ్ గ్యాస్ వచ్చింది. ప్రైవేట్ కంపెనీల వాళ్ళు
పైపుల ద్వారా ఇళ్ళకి సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే ముఖ్యమంత్రులు రంగంలో దిగాలి. Okay. ఎవరికో చెప్తే కాదు. అంటే గవర్నమెంట్ని పక్కన పెడదాం. ఆ. సో మనకి మనం యాజ్ ఏ ఒక ఇండియన్గా సిటిజన్గా సో మనం ఇంకా ఆల్టర్నేట్కి మనం రెడీ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటారా? మనం ప్రత్యామ్నాయం ఎట్టాగా ఉంది ఏమిటంటే దేని వైపు వెళ్ళాలంటారు? ఇప్పుడు మనం సోలార్ ఉంది. ప్రధానమంత్రి రూఫ్ టాప్ మీద సోలార్ ఇచ్చారు. కానీ సోలార్తో ఎల్పిజి గ్యాస్ వర్కౌట్ అవుతుంది కదా. సోలార్తో కరెంటుతో మనం వాడతాం. ఇప్పుడు మీరు అన్నం వండుకునేది కుక్కర్ పెట్టండి. తర్వాత ఇప్పుడు మనం నీళ్లు కాసుకునేవాళ్ళం. నీళ్లు కాసుకునేది ఇప్పుడు పొయ్యి మీద కాకుండా గీజర్ వాడండి. ఇప్పుడు మనకి ప్రధానమంత్రి సూర్యఘర్ అని 2 కోట్ల మంది పేద ప్రజలకి లేదా అందరికీ కూడా పైన పెట్టుకున్నాం కదా. సోలార్ పవర్ను ఉపయోగించి కరెంటు ద్వారా వంట చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన ఇంట్లో భార్య లేకపోతే ఏం చేస్తాం, కుక్కర్ పెడతాం, అన్నం వండుకుంటాం, కర్రీ పాయింట్కి వెళ్తాం, కర్రీస్ తెచ్చుకుంటాం. మన వంటకాలు వీటి మీద చేసుకోవచ్చు కదా. మనం గ్యాస్ మీద ఎందుకు చేసుకోవాలి? ఎలక్ట్రిక్ వాటి మీద వాడకూడదు. ఇండక్షన్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అట్లాగే రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.